రమణ సారు ఇంతకుముందు చెప్పింది కదా 6 నెలల పరిచయం, నాకు కూడా 6 నెలల పరిచయమే. క్లాస్మేట్ లాగా మాకు కార్మేటే సార్. అయితే ఇక నాకు తెలిసినటువంటి ప్రకాశం సారు ఏంటంటే పిల్లలు ఒక్క నిమిషం సార్ గురించి చెప్తున్నా. మీ సార్ గురించి చెప్తున్నాను. సమయ పాలన లోపల దిట్ట సార్. స్కూల్కి పంక్చువాలిటీకి మరో పేరు ప్రకాష్ సార్. మేము కరెక్ట్గా మల్కాపూర్ చింతల లోపల 8 గంటలకు స్టార్ట్ అవుతాం. సారు 10 నిమిషాల దాకా 8కి బండి తీసుకొని వచ్చి అక్కడ ఉంటాడు. సమయ పాలనలో దిట్ట. ఇక తర్వాత అందరికీ భోజనాలు ఘనంగా పెట్టడంలో ప్రవీణుడు. ఆయన మాట్లాడుతుంటేనే తెలుస్తుంది అనమాట. ఎంఏ సార్ వచ్చింది అనుకోండి, ఈరోజు ఎంఏ సార్ వస్తున్నానంటే ఆయనకి తినబెట్టి పంపించాలి. ఖచ్చితంగా చవలసిన చికెన్ తీసుకుంటుండే. ఇక్కడ ఆయన ఎవరు సార్, ఆయన మీ పీటీఎస్తో వండిస్తుండే, తినిపిస్తుండే. అంటే అతనికి భోజనాలు మంచిగా పెట్టించేటువంటి ఒక అలవాటు. పిల్లలందరికీ చాలా ప్రియమైన వాడు. ఆయనకు ఖమ్మంపల్లి చౌరస్తా, మునిపల్లి చౌరస్తా దగ్గరనే పిల్లలు సార్ వస్తుందా లేదా అనేటువంటిది కూడా చూసే పిల్లలు అక్కడ ఉన్నారు. అంత ప్రియమైన వాడు. ఇక అందరి తల్లో నాలుకలుగా ఉంటాడు. జీవితాన్ని అన్ని కోణాల నుంచి చూశాడు. సమాజాన్ని అతి దగ్గరగా తరచి చూసినాడు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలను చూసినాడు. జీవన సమరంలో ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారం కూడా చూపుతాడు. నేను ఆయన లోపల చూసిన పంచాయతీలు నింపుతుంటాడు. కరెక్టే సార్. ఇప్పుడు ఎక్కడన్నా ఆల్మోగల మధ్యలో ఏదైనా వచ్చింది అనుకోండి, ఈయనకి పిలువకుండా పోతాడు. వాళ్ళు తిడితే తిట్టించుకుంటాడు. అంటే ఎట్లయినా మధ్యవర్తిగా పోయిన వాళ్ళకు ఖచ్చితంగా అక్షింతలు పడతాయి. ఆ అక్షింతలు వేసుకొని 4 సార్లు తెల్లగా అయిపోయింది, నున్నగా అయిపోయింది. అది నిజంగా ఆయన ఒక సైకాలజిస్ట్. మొన్ననే రాఘవ్ సార్, తన మిత్రుడు రాఘవ్ సార్ గురించి చెప్పిండు. సారు చాలా క్రైసిస్లో ఉండే కూడా ఒక్కరోజు రాత్రి లోపల సమస్య పరిష్కారం అంటే అయ్యేటట్టు చేసిండు. ప్రకాష్ సార్ నిజంగా అన్ని లక్షణాలు ఉన్నాయి. అతను ఒక సైకాలజిస్ట్గానే భావించవచ్చు. ఇక సార్ ఇప్పటిదాకా ఉన్నట్లు జీవితం ఉండకపోవచ్చు. ఇప్పటిదాకా మన ఇండిపెండెన్స్ చెప్పిండు కదా, ఇప్పటిదాకా గౌరవించిన వాళ్ళే అవమానించవచ్చు, అవకాశాలు ఉంటాయి, అనుమానించవచ్చు, సందేహించవచ్చు, అన్ని చీత్కారాలు ఉంటాయి, సత్కారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా మీరు భయపడరు, మీరు వాటన్నిటికీ కూడా ఉండాలి. మరి మీకు సూట్ అయ్యేటట్టే చంద్రబోస్ గారు ఒక పాట రాశారు. ఆ పాటను మీకు సూట్ అవుతుందని అనుకుంటున్నాను. అవమానాలే ఆభరణాలు, అవమానాలను ఆభరణాలుగా తీసుకోవాలి. అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. ఎవరిని అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే. నారు నువ్వే, నీరు నువ్వే, ఊట నీదే, పైరు నీదే. నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేది. చెట్టు పైన పూలు మొత్తం
రాలిపోతేనే పిందెలు కాసేది. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే, సైన్యం నువ్వే. నీ రాజ్యంలో నువ్వే సార్ అన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.